కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 తెలంగాణ వాసులు మృతి చెందారు. గగనాపూర్ నుంచి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 తెలంగాణ వాసులు మృతి చెందారు. గానుగాపూర్ నుంచి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాలు పరశురాం అందిస్తారు. పరశురాం, ఈ రోజు ఏదైతే కర్ణాటకలోని బీదర్ జిల్లా ఉమ్నాబాద్ అదేవిధంగా బీదర్ మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై కొల్లికేడు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 4 మృతి చెందారు. నారాయణఖేడ్ చెందినటువంటి నాగరాజు, అదేవిధంగా రాచప్ప, కాశీనాథ్, నవీన్ తో పాటు ప్రతాప్, ఈ 5 కూడా నిన్న సాయంత్రం కర్ణాటకలోని గాంగాపూర్ కు ఈ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయానికి వెళ్లడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆ బీదర్ అదేవిధంగా ఉమ్నాబాద్ మధ్యలో ఎదురుగా వచ్చినటువంటి వ్యాను కారు ఢీకొన్న ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే నాగరాజును బీదర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ప్రతాప్ అనే వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కారులో మొత్తం 5 ఉన్నారు. అందులో ప్రతాప్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం బీదర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీళ్ళంతా కూడా నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ గ్రామం అదేవిధంగా ఎల్వై గ్రామానికి 2 గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా తరచుగా కర్ణాటక వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వెళ్లి ఈ రోజు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ జాతీయ రహదారి నిర్మించినప్పటికీ కూడా ఈ టోల్ గేట్ దాటిన తర్వాత కొంత రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే వాళ్ళు వెళ్ళినటువంటి దైవ దర్శనం విషాద ఘటనగా మారిందని చెప్పి చెప్పవచ్చు.